ఆంథనీ నా పేరు. మన దగ్గర ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వెహికల్స్ అనేది చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి యువర్ కార్డ్స్లో. అది కాకుండా ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ అనేది దసరా అనేది రావడం జరుగుతుంది. ఆ దసరా లోపు ఇప్పుడు ఏమంటే మీకు ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ అంతా వెళ్ళిపోయేసి ఇప్పుడు కరెక్ట్గా న్యూ స్టాక్ అనేది ఈ వీక్లో రావడం జరుగుతుంది. ఇంకా మన దగ్గర న్యూ స్టాక్ కాకుండా ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు అయితే చాలా కార్స్ అనేది ఆల్రెడీ మన దగ్గర వచ్చి ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చూడండి, ఇంకా దసరాకు అనేది సేల్ ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎట్లున్నా కానీ సపోజ్ 5 days పోతే కన్నా మీకు ఆల్రెడీ మనకి ఎట్లున్నా కానీ వెహికల్ బుక్ చేసుకుంటే 10 days అనేది టైం ఇస్తాము. ఆ 10 days లోపల మీకు కావాలనుకుంటే ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు, క్యాష్ అంటే క్యాష్. మీరు 10 days అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే వచ్చి వెహికల్ చూసుకోండి. మంచి వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు వెహికల్ చూసుకోండి, చూసుకున్న తర్వాత వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ చేసుకునేసి డైరెక్ట్గా మీరు కస్టమర్తో మాట్లాడుకొని రేట్ ఓకే చేసుకుని మీరు బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత చాలామందికి ఏమంటే కొంతమంది బ్యాంక్ ఫైనాన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. బ్యాంక్ ఫైనాన్స్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే మినిమం టు మినిమమ్ ఒక 3-4 days టైం పడుతుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు కొన్ని హాలిడేస్ వస్తూ ఉంటాయి, సాటర్డే సండేస్ వస్తూ ఉంటాయి. అందుకే మీరు బ్యాంక్ ఫైనాన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే కొంచెం అర్లీగా అనేది మీరు వెహికల్స్ వచ్చి చూసుకోండి. అర్లీగా వచ్చేసి వెహికల్ చూసుకొని మాట్లాడుకొని తీసేసుకోండి. ఇంకా మీకు దసరా కానీ దగ్గర వస్తుంది. చాలా వరకు దసరా కొనే వాళ్ళు కస్టమర్ చాలామంది ఉంటారు. ఇప్పుడు కానీ మన దగ్గర ఏమంటే అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, చిన్న వెహికల్స్ నుంచి 1.5 లక్షల నుంచి మన దగ్గర 10 లక్షలు 20 లక్షల వరకు వెహికల్స్ అనేది ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అవైలబుల్ అనేది టోటల్ మీకు చిన్న 1.5, 2 lakhs, 2.5, 3 lakhs, 3.5, 4 lakhs, 4.5, 5 lakhs అన్ని వెహికల్స్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్. చాలా వరకు ఏమంటే ఆల్టోలు, వ్యాగనార్లు, i10లు, i20లు ఇక్కడ చూసారనుకోండి మొత్తం టోటల్ i20సే ఉన్నాయి. ఈ లాస్ట్ ఇక్కడ ఈ సెకండ్ వెహికల్ నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ i20సే ఉన్నాయి. దగ్గర మన దగ్గర ఒక 10 వెహికల్స్ i20s ఉన్నాయి. ఇంకా స్విఫ్ట్లు చూసారనుకోండి చాలా వరకు దగ్గర ఒక 10-15-20 స్విఫ్ట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ డిజైర్ చూసారనుకోండి, ఈ లైన్ చూసారనుకోండి, ఈ లైన్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు టోటల్ డిజైర్లే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నారనుకోండి టోటల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అక్కడ స్టార్టింగ్ నుంచి దీంట్లో మీకు మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, ప్లస్ మీకు పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సార్. అందుకే మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయండి. నా పేరు ఆంథనీ. నాకు వచ్చి కాల్ చేస్తే మీకు మంచి వెహికల్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. టోటల్ మన దగ్గర స్టాక్ వచ్చేసి ఇప్పుడు 300 వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇదనే కాదు, చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్, ఇన్నోవా క్రిస్టా కానీ, ఫార్చునర్ కానీ, దాని తర్వాత XU500s కానీ, ఇంకా టాటా హెక్సాలో, టాటా నెక్సాన్ ఉంది, మళ్ళీ టాటా టియాగో ఉంది. ఇవన్నీ చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా దీంతోపాటు ఇక్కడ ఎర్టిగా కానీ ఒకటి అవైలబుల్ ఉందండి. ఎర్టిగా చాలా అంటే చాలా బాగుంది. ఎర్టిగా డీజిల్ వెహికల్, న్యూ షేప్. ఎర్టిగాకి ఎందుకంటే చాలా వరకు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల డిమాండ్ అంటే మీకు ఎర్టిగా ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి వెహికల్. ఈ మారుతి వెహికల్ ఏమంటే మీకు ఎక్కువ రీసేల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. చాలా వరకు మన దగ్గర ఏమంటే 5 lakhs, 6 lakhs, 5 lakhs, 5.5 అలా స్విఫ్ట్ కొనడానికి వస్తారు. అయితే మీకు దానికన్నా కానీ 5 to 6 lakhs వరకు పెడుతున్నారంటే దానికన్నా ఒక 1 lakh, 1.5, 2 lakhs పెట్టుకుంటే కింద మారుతి ఎర్టిగా వచ్చేస్తుంది. ఎర్టిగా ఏమంటే మీకు మైలేజ్ పరంగా చూసుకుంటే ఎర్టిగా మైలేజ్ కానీ మీకు అరౌండ్గా 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. దాని తర్వాత మెయింటైన్ చూసుకుంటే ఆల్రెడీ ఇది మారుతి వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ 0 ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది. అందుకే ఎర్టిగాకి కానీ, బెలినోలకు కానీ, స్విఫ్ట్లకు కానీ, డిజైర్లకు కానీ, i10లు కానీ, i20లు కానీ, ఆల్టోలు కానీ, వ్యాగనార్లు కానీ, శాంట్రో, దీంట్లోకి ఏమంటే హెవీ మార్కెట్లో హెవీ అనేది డిమాండ్ ఉంటుంది. అందుకే దీంట్లో కానీ చెప్పాను కదండి సార్, ఇక్కడ మన దగ్గర ఏమంటే వెహికల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్స్ వచ్చిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకోవడం మీన్స్ ఏమంటే వచ్చిన వెంటనే మనకి ఎక్కడ యాక్సిడెంట్ అయిందా, యాక్సిడెంట్ మీన్స్ మనకు ఇక్కడ యాప్రాన్స్ ఉంటుంది. ఈ యాప్రాన్స్ అనేది బండి టోటల్గా ఇలా హిట్ అయిన తర్వాత ఇక్కడ యాప్రాన్స్ అనేది ఉంటుంది. యాప్రాన్స్ టోటల్ ఇంతవరకు పోయిందనుకోండి అది యాక్సిడెంట్ కిందకు వస్తుంది. నార్మల్గా చాలామంది ఏమంటే చెప్తా ఉంటారు బంపర్ తగిలింది, బ్యాక్ బంపర్ తగిలింది. ఇవి కాదు సార్, అది యాక్సిడెంట్ కింద కన్సిడర్ అవ్వదు. ఈ బంపర్స్ ఇవనేది చిన్నవి అనేది కామన్ ఉంటుంది ప్రతి బండి పైన, పెయింట్స్ కానీ ఇవి కామన్ ఉంటుంది. మెయిన్ ఏమంటే ఇక్కడ యాప్రాన్స్, లెగ్స్, హెడ్లైట్ ప్యానెల్, 4 పిల్లర్లు, డిక్కీ ప్యానెల్, దాని తర్వాత మనకు ఇంజన్లో ఎలా ఉంటుందంటే ఇంజన్లో బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఇంజన్లో హెడ్లో నాయిస్ ఉందా, లేకపోతే ఆయిల్ లీకేజ్ ఉందా, టోటల్గా ఇవన్నీ ఏమంటే మన దగ్గర ఎన్ని పాయింట్స్ 200 పాయింట్స్ చెక్ చేసిన తర్వాత మనం వెహికల్ ఇక్కడ కస్టమర్ వెహికల్స్ కానీ పార్క్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఏమంటే ఓన్ వెహికల్స్ అనేది పర్చేస్ చేసి మేము అనేది ఇప్పుడు చాలా వరకు బయట మార్కెట్లో పర్చేస్ చేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తారు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వెహికల్ ఉంది సార్, నేను బయట చూశాను,
అక్కడ వారంటీ ఇస్తున్నారు, అక్కడ మన దగ్గరగానే ఉంటుంది మీకు. మన దగ్గర ఇంజన్, యాక్సిడెంట్, డాక్యుమెంట్స్ ఈ 3 గ్యారంటీ ఉంటుంది. మీరు ఎక్కడన్నా కానీ చెక్ చేసుకోండి. మీరు బయట ఈ వెహికల్ తీసుకుని పోయి బయట మెకానిక్ దగ్గర చెక్ చేసుకోండి. ఆ మెకానిక్ ఇది యాక్సిడెంట్ అయింది, ఇది ఇంజన్ రిటర్న్ తీసుకుని రండి, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. బయటకు మనకు డిఫరెన్స్ ఏమంటే, బయట సపోజ్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలంటే, మననే ఒక కస్టమర్కి అనేది ఒక వెహికల్ ఇప్పించాను. వ్యాగనార్ ఆటోమేటిక్ వెహికల్ 2017-21 మోడల్ 21,000 తిరిగింది. అదే ఇది చూసారనుకోండి, వేరే సైట్లో చూసారనుకోండి, అరౌండ్గా 484. నేను కస్టమర్కు 4 లక్షల వరకు ఇప్పించాను. అందుకే మీరు ఎందుకంటే కస్టమర్ ఇక్కడ ఎలా ఉంటుందంటే అది డిపెండ్స్ ఆన్ కస్టమర్గానే ఉంటుంది. కొంతమంది కస్టమర్ తక్కువలో ఇచ్చేయచ్చు, కొంతమంది కస్టమర్స్ వచ్చేసి అమౌంట్ అర్జెంట్ ఉండి వెంటనే వాళ్ళకి ఎలా అంటే ఇచ్చేయడం జరుగుతుంది. కొంతమంది కస్టమర్ బయటకు మనకు కంపేర్ చేస్తారు. బయట ఎలా ఉంటుందంటే, మీరు వెహికల్ ఇంత కష్టపడి ఇంత అమౌంట్ మీరు కూడబెట్టుకునేసి వెహికల్ తీసుకుంటున్నారు. ఈ వెహికల్ తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, వెహికల్ కొంచెం అటు ఇటు ప్రైస్ మీకు ఏమంటే, మీరు ఆన్లైన్లో అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు, అక్కడ వారంటీ ఇస్తారు. వారంటీ కావాలనుకుంటే వారంటీ నేను కానీ ఇప్పిస్తా, వారంటీ మీకు ఇబ్బంది ఏం లేదు. అయితే వారంటీకి అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకుంటారు. ఎక్స్ట్రా ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడన్నా విలేజ్లో ఆగిపోతే వారంటీ అనేది అక్కడ వర్తిస్తుందా? వర్తియదు. ఎందుకంటే అది వేరే సంస్థ ఉంటుంది. మీకు అలా వారంటీ కావాలన్నా కానీ ఒక 10,000 to 15,000 రూపీస్ ఉంటుంది ఎక్స్ట్రా అమౌంట్. బయటకి మనకు డిఫరెన్స్ ఏమంటే కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది. మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది అంతే. పర్ ల్యాక్కి 2,300 రూపీస్ కమిషన్ ఉంటుంది. ఈ రేట్ ఏమంటే డైరెక్ట్ కస్టమర్తో. ఇప్పుడు చాలా వరకు అయితే చెప్తా ఉంటారు, ఇంత ఉంది దానిపైన మేము ఇంత. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్తో మాట్లాడండి, వెహికల్ చూసుకోండి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే బండి ఎలా ఉంది, లేకపోతే మీకు తెలియకపోతే మీ కొలీగ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ తీసుకొని వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. లేకపోతే మెకానిక్ దగ్గర తీసుకొని పోండి. మెకానిక్ దగ్గర తీసుకొని పోయి మెకానిక్ ఓకే అంటేనే మీరు వెహికల్ తీసుకోండి. అంతవరకు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము వెహికల్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఎగ్జాంపుల్ మీదే అనుకోండి. ఈ వెహికల్ మీద ఉన్నప్పుడు ఈ వెహికల్ మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఒక 10 లక్షలు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 10 లక్షల బండి అనుకోండి. ఈ 10 లక్షల బండి అనేది మేము కమిషన్ 2% తీసుకుంటాం. మహా అంటే 20,000 వస్తుంది. ఆ 20,000తో మేము అనేది రిస్క్ తీసుకోలేము కదా సార్. ఇప్పుడు మీరేమి సపోజ్ మీ వెహికల్ మీదేది మీరు 9,80,000 తీసుకొని వెళ్ళిపోతారు. అయితే 20,000 తీసుకొని మేము అంత రిస్క్ తీసుకోలేము. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, బయట మెకానిక్స్ కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, మేమే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటాము. చెప్పాను కదా మీకు, యాప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ, లెగ్స్ కానీ, దాని తర్వాత ఇంజన్లో బ్యాక్ పంపింగ్ కానీ, బ్యాక్ కంప్రెసర్ కానీ, ఆయిల్ లీకేజ్, హెడ్లో నాయిస్, డిక్కీ ప్యానల్, హెడ్లైట్ ప్యానల్, వెహికల్ ఇంకా ఏమంటే చాలా వరకు ఏమంటే ఫ్లడ్ అయినాయి. చాలా వరకు ఇప్పుడు బయట అనేది మార్కెట్లో ఎవరు చెప్పడం లేదు. చాలా వరకు ఫ్లడ్ వెహికల్స్ కానీ వస్తున్నాయి. మన దగ్గర కానీ చాలా వెహికల్స్ అలా వచ్చినాయి, కానీ మేము వెహికల్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏపీకి చూసుకున్నారనుకోండి, చాలా వరకు ఏపీ కస్టమర్స్ నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఏపీకి చూసారనుకోండి, మీకు ఇన్ కేస్ సపోజ్ 2014 లోపు అయితే కినా మీకు ఏపీకి అనేది ట్రాన్స్ఫర్ ఎన్ఓసి రావడం జరుగుతుంది. ఎన్ఓసి ఛార్జెస్ ఒకటే ఉంటుంది. అదే మీకు ఏపీ మీరు టీఎస్ వెహికల్ తీసుకోవాలా, 14, 15, 16, 17 అబోవ్ 14 అబోవ్ మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే టీఎస్ కిందకు వస్తుంది. ఆ టీఎస్ వెహికల్స్ అనేది ఏపీకి అనేది కన్వర్ట్ అవ్వదండి. ఏపీకి అనేది ఎలా కన్వర్ట్ అవ్వదంటే, అది టీఎస్ కింద కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సింది ఉంటుంది సార్. మీకు ఎన్ఓసి అనేది వస్తుంది. ఎన్ఓసి వచ్చినా కానీ మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది అక్కడ ట్యాక్స్ పే చేయాల్సింది ఉంటుంది ఏపీలో. అది మీకు కొంచెం ఎక్కువనే అవుతుంది. ఇన్ కేస్ అలా కావాలా వద్దు అనుకుంటే, నాకు చాలా కస్టమర్స్ ఏం చేస్తారంటే, మనమేమంటే ఏపీ తెలంగాణ రెండు ఒకటేలాగానే ఉంటుంది. మీకు ఏం చేయాలంటే, మీరు 14 అబోవ్ కావాలనుకుంటే ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసి మీరు అక్కడ అనేది యూజ్ చేసుకోవచ్చు సార్. దాని గురించి అయితే కన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను. అందుకే సార్ చెప్పాను కదా, మీకు ఇక్కడ ఇన్ని వెహికల్స్ మేము మార్నింగ్ 9:30, 10 o'clock నుంచి నైట్ 8:30 వరకు ఇదే ఫీల్డ్లో ఇక్కడే ఉంటాము. మాకు ఎలా ఉంటుందంటే, నా కస్టమర్స్ నేను చెప్పాను కదా, నేను ఎన్ని కస్టమర్స్ వెహికల్ అమ్మాను వాళ్ళ నంబర్స్ ఇస్తాను. ఒకసారి కనుక్కోండి, యాంటోనీ ఎలా ఇప్పిస్తాడో కనుక్కున్న తర్వాత నా దగ్గర తీసుకోండి. అందుకే మీకు ఏమంటే, చాలా కస్టమర్స్ అనేది ఇక్కడ మన దగ్గర లోపల వస్తారు. వచ్చిన తర్వాత పేరు చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే పేరు చెప్పరు, లేకపోతే వేరే ఎగ్జిక్యూటివ్ ఇది చేసుకునేసి వెహికల్ తీసేసుకుంటారు. ఎందుకంటే నా పేరు చెప్పారనుకోండి, మీకు తప్పకుండా నేను మంచి వెహికల్ ఇప్పిస్తాను. 100% చెప్తాను. రేట్ కానీ మీకు మంచి రేట్, రీజనబుల్ ప్రైస్ అనేది నేను బరాబర్ ఇప్పిస్తాను సార్. అది నా గ్యారంటీ. మీకు ఆ రేట్ గురించి అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నాకు ఒకసారి కాల్ అయినా చేయండి, లేకపోతే నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే మీరు వాట్సాప్లోనా మీరు సెండ్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా నా పేరు చార్లెస్ యాంటోనీ నా పేరు చెప్తే తప్పకుండా నేను మంచి వెహికల్, ఎందుకంటే మార్నింగ్ చెప్పాను కదా ఇంతకుముందు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఏ వెహికల్స్ ఎలా ఉన్నాయి, ఏ వెహికల్స్ మీరు
ఈ వెహికల్ ఎలా ఉంది, దీని కండిషన్ ఎలా ఉంది, దీనికి ఏమేమి నీడ్, దీనికి సర్వీసింగ్ నీడా లేకపోతే ఏదైనా చిన్న చిన్న వర్క్స్ నీడా, అలా మాకు క్లియర్ కట్గా ఆల్ టైప్ ఆఫ్ ఇది అనేది మాకు తెలిసిపోతుంది. అందుకే మీరు వచ్చి నన్ను తప్పకుండా కలవండి. యాంథనీ నా పేరు. ఇంకా మీరు వెహికల్స్ చూసుకోవాలనుకుంటే చాలా వెహికల్స్ మన దగ్గర చూసారా, అసలు వెహికల్ మన దగ్గర ఇంతకుముందు మీరు వీడియోస్ చూసింటారు. మీరు ఇలా చూస్తే గిన టోటల్ మనము ఫ్రీగా వెళ్ళి వెహికల్స్ అనేది చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇన్ని వెహికల్స్ చూడండి, మొత్తం వెహికల్స్ అనేది కవర్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా స్టాక్ అనేది మన దగ్గర వచ్చాయి ఇప్పుడు. అందుకే దసరా అనేది మన దగ్గర న్యూ స్టాక్ అనేది రావడం జరిగింది. ఇంకా వస్తూనే ఉంటాయి సార్, నెక్స్ట్ వీక్ ఇంకా చాలా వస్తుంది. ఇంకా చూసారనుకోండి వెహికల్స్, ఇక్కడ అన్ని పోలోస్ ఉన్నాయి. ఇది వచ్చేసి బెలినో సార్. ఇది బెలినో మోడల్ 2019 మోడల్ అనుకుంటాను, ఒకసారి చూడండి. ఇంకా ఇది చూసారనుకోండి, ఇది వచ్చేసి పోలో ఆటోమేటిక్ వెహికల్ 2019 మోడల్ పెట్రోల్ వెహికల్, 71,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి మనకు 8.5 కోటెడ్ ప్రైస్ ఉంది సార్, నెగోషియబుల్. మీకు ఏమంటే ఆటోమేటిక్ మాన్యువల్కు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సార్. మాన్యువల్ ఏమంటే కొంచెం తక్కువలో రావడం జరుగుతుంది. ఆటోమేటిక్స్ ఏమంటే మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ వెహికల్స్ అనేది మాన్యువల్కి ఆటోమేటిక్కి కంపేర్ చేసుకుంటే గిన ఆటోమేటిక్ వెహికల్ కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది సార్. ఏం లేదు సార్, బయటకు మనకు కంపేర్ చేయొద్దండి. మనకి ఏమంటే బయటకు మనకు ఇప్పుడు సపోజ్ నేను కావాలనుకున్నా, మొన్న కానీ ఒక 1 వీక్ బ్యాక్ కానీ ఒక వెహికల్ వచ్చింది i20, ఆ నెంబర్ చెప్పకూడదు కానీ ఒక i20 వచ్చింది. వెహికల్ అంతా బాగుంది. అయితే వెహికల్ చూస్తే ఫ్లడ్ అయింది వెహికల్. ఆ ఫ్లడ్ వెహికల్ ఏమంటే బయట సపోజ్ ఇక్కడైతే కన్నా మనకు 7 lakhsకి వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. బయట మీకు 6 lakhsకి 6.5 కానీ రావచ్చు, 50,000 ఫరక్ ఉండొచ్చు. అయితే అది తీసుకున్న తర్వాత ఆ ఫ్లడ్ అనేది ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వదండి. అది ఒక 1 month 2 months 3 months తర్వాత ఫ్లడ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎలా ఉంటుందంటే ఫ్లడ్ అనేది టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే స్టీరింగ్ ఉంటుంది కదా, ఆ స్టీరింగ్ నుంచి ఇక్కడ రస్ట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ ఇక్కడ ఈసీఎం ఉంటుంది. ఈసీఎంలో వాటర్ పోతే మీకు లైట్స్ ఇదా ఖరాబ్ అయిపోవడం కానీ, స్టీరింగ్ జంక్ పట్టడం కానీ, దాని తర్వాత పవర్ విండోస్ పని చేయకపోవడం కానీ, అది స్టార్టింగ్ ఆ టైంలో ఆ పాయింట్ ఆఫ్ దీంట్లో వరకు మీకు తెలియదు స్టార్టింగ్లో. దాని తర్వాత ఒక 1 month 2 months 3 months తర్వాత మీరు ఆ ఇబ్బంది అనేది ఫేస్ చేస్తారు. అందుకే బయటకు మనకు చాలా ఇదనేది ఉంటుంది. బయట ఏమంటే కింద బాడీ చెకప్ చేయరు, యాప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ అవి అంత క్లారిటీ ఉండవు. ఇప్పుడు ఏమైనా దెబ్బ తగిలినట్టు ఉంటాయి, లేకపోతే ఇంజన్లో కానీ బ్యాక్ పంపింగ్ వచ్చేట్టు ఉంటాయి, ఇంజన్లో నాకింగ్ నాయిస్ వచ్చేట్టు ఉంటాయి, ఇలా వెహికల్స్ ఉంటాయి. అయితే మన దగ్గర ఏమంటే మేము చెప్పాం కదా, మేము ఓన్లీ కమిషన్ బేసిక్ తీసుకుంటాం. రేట్ గురించి మీరు అసలు చూడొద్దండి. వెహికల్ చూసుకున్న తర్వాత మీ ఆఫర్ సార్, మీరు ఇచ్చేవాళ్ళు అతను తీసుకునేవాళ్ళు, మీరు తీసుకునేవాళ్ళు అతను ఇచ్చేవాళ్ళు. మీ ఆఫర్ మీరు ప్రొవైడ్ చేయొచ్చు, డిపెండ్స్ కస్టమర్. అందుకే మీరు మా దగ్గర సంప్రదించారనుకో, నేను కస్టమర్తో మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా. తప్పకుండా మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఉన్నాయి. ఇది చూసారనుకోండి బెలినో సార్. ఇది బెలినో 2016 మోడల్. ఇది 72,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఫ్యూల్ అయితే పెట్రోల్ వచ్చేసి మీకు 4,85,000 కస్టమర్ కోటెడ్ ప్రైస్ సార్. ఇది నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది 2017 మోడల్ బెలినో 80 ఆటోమేటిక్, 41,000 తిరిగింది సార్. ఇది 6,90,000 కోటెడ్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్. ఇది ఆటోమేటిక్ కాబట్టి. ఇది చూసారనుకోండి పోలో సార్. ఇది పోలో హైలైన్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్. ఇది 2017 మోడల్, 69,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 69,000 కిలోమీటర్స్ డ్రివెన్, 6,75,000 కోటెడ్ ప్రైస్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ పోలో సార్. ఇది 2019 మోడల్. ఇది 2019 మోడల్ పోలో హైలైన్ టాప్ ఎండ్. దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్, ఇన్బెల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డీఫాగర్ ఇవన్నీ వచ్చేస్తుంది మీకు. ఇది కానీ మీకు అరౌండ్గా 7 చేంజ్ ఏముంది సార్, నెగోషియబుల్. ఇది ఇంకా ఇక్కడ చూసారనుకోండి పోలో ఇంకొకటి ఉంది 2019 మోడల్ ట్రెండ్ లైన్. ఇది ట్రెండ్ లైన్ అంటే బేసిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫస్ట్ ట్రెండ్ లైన్ ఉంటుంది, దాని తర్వాత కంఫర్ట్ లైన్ ఉంటుంది, దాని తర్వాత హై లైన్ ఉంటుంది. ఇది ట్రెండ్ లైన్ సార్. ఇది బేసిక్ మోడల్. ఇది 67,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఫ్యూల్ అయితే పెట్రోల్. ఇది 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఈ వెహికల్ కానీ ఇవ్వాలే రావడం జరిగింది. ఇది ఇంకా వెహికల్ అయితే కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయలేదు. చెక్ చేసిన తర్వాతనే మనము షీట్ చేసి పెడతాం సార్. ఇది వెహికల్స్ అయితే డీటెయిల్స్ అనేది ఇంకా పెట్టడం జరగలేదు మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేస్తాను దీని గురించి. చెప్పిన తర్వాత రేపు రోజు అది వెహికల్ రిజెక్ట్ అయింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ మీరు ఆ వీడియోలో చూసి వెహికల్ కావాలని వస్తారు. అందుకే ప్రస్తుతానికి అయితే వెహికల్ అయితే ఇది ఇంకా టెస్ట్ చేయడం జరగలేదు. ఇంకా ఇది చూసారనుకోండి డాక్టర్ వెహికల్ 2000 పోలో. ఇది కానీ Volkswagen పోలో సార్, 2016 మోడల్ అండి. ఇది 54,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్గా మనకు 5,85,000 కోటెడ్ ప్రైస్ ఉంది. ఇది నెగోషియబుల్ సార్, డైరెక్ట్గా మీరు కస్టమర్తో మీరు బార్గెన్ చేసుకోవచ్చు. ఎక్కడ కానీ ఒక పోలో వచ్చింది సార్. ఇది చూసారనుకోండి, ఇది XL6 సార్. ఇది XL6 2019 మోడల్, 57,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్,
2019 మోడల్ 10 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఒక్కటి సార్, ఎందుకంటే ఈ మారుతికి కానీ హూండాయికి కానీ దీనికి ఏమంటే మార్కెట్లో పిచ్చ డిమాండ్ ఉంటుంది. దీనికి రేట్లు అనేది కొంచెం అనేది మీకు అటు ఇటు ఉంటుంది. అదే మీరు సపోజ్ ఇప్పుడు మారుతి హుండాయ్ కాకుండా ఫోర్డ్ కానీ, ఫియట్ కానీ, చవర్లెట్ కానీ, లేకపోతే స్కోడా కానీ ఇట్లాంటివి మీరు వెళ్ళారనుకోండి, దాని కొంచెం రేట్లు అటు ఇటు ఉంటాయి. అయితే దీన్ని కంపేర్ చేసుకున్నా కానీ ఇది బాడీ అంతా కొంచెం ఇదే ఉంటుంది. కానీ అయితే మైలేజ్ పరంగా మన వాళ్ళు మైలేజ్ పరంగా రీసేల్ పరంగా అడుగుతారు కాబట్టి అందుకే దీనికి ఏమంటే మార్కెట్లో హెవీ డిమాండ్ అట్లా క్రియేట్ అయిపోయింది. అట్లా ఉంటుంది సార్ ఇది. ఇంకా ఇది వచ్చేసి 2019 మోడల్ వోక్స్ వ్యాగన్ పోలో. ఇది కానీ ఇవాళ రావడం జరిగింది సార్. ఇంకా ఇక్కడ చూసుకున్నారనుకోండి, మనము చాలా డిమాండ్ ఉండే వెహికల్స్ చూస్తాము. ఇది డిమాండ్ ఉండే వెహికల్స్ ఇక్కడ వరుసగా ఉన్నాయి సార్. ఇది స్విఫ్ట్లు సార్. ఇది స్విఫ్ట్లో వచ్చేసి ఆటోమేటిక్ సార్. ఇది ఆటోమేటిక్ AMT. ఇది 2018 మోడల్. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్, ZXi టాప్ ఎండ్. దీంట్లో పుష్ బటన్ స్టార్ట్, ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది సార్. 2018 మోడల్. ఇది 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది వచ్చేసి 2016 మోడల్ బెలినో సార్. ఇది బెలినో డీజిల్ బండి. ఇది 61,000 kilometers డ్రివెన్. ఇది కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్గా 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. అయితే నెగోషియబుల్ అంటే చెప్పాను కదా, ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. మీరు వచ్చేసి డైరెక్ట్ ఇది కస్టమర్ వెహికల్ కాబట్టి డిపెండ్స్ ఆన్ కస్టమర్. వాళ్ళు ఎంతకి ఇస్తారో, మీరు ఎంతకు అడుగుతారో మీరు రీజనబుల్గా కస్టమర్తో మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చు. వెహికల్ చెప్పాను కదా సార్, బయటలాగా ఉండదు, టెస్ట్ చేసే పెడతాము. కస్టమర్తో డైరెక్ట్గా మీరు మాట్లాడేసుకోండి ఫోన్లో. ఓకే అయితే మీరు అడ్వాన్స్ ఇవ్వచ్చు. 10 రోజులు టైం ఉంటుంది. ఆ 10 రోజుల్లో ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఫైనాన్స్లో కానీ కొంతమంది చెప్తా ఉంటారు సార్, ఏమన్నంటే మాకు సిబిల్ ప్రాబ్లం ఉంది, మాకు ఫైనాన్స్ వస్తుందా లేదా అని అడుగుతూ ఉంటారు. అయితే సిబిల్ ప్రాబ్లం ఉన్నా కానీ తప్పకుండా ఫైనాన్స్ అనేది ఇప్పిస్తాం సార్ మీకు. అయితే సిబిల్ ప్రాబ్లం ఉంటే మీకు బ్యాంక్ ఫైనాన్స్ అనేది రాదు సార్. అయితే ప్రైవేట్ ఫైనాన్స్ అనేది వస్తుంది. ప్రైవేట్ ఫైనాన్స్ ₹1.50 ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. అందుకే వచ్చారనుకోండి, ప్రైవేట్ ఫైనాన్స్ తప్పకుండా ఇప్పిస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీకు 60 to 70% వరకు ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది. మిగతాది మీరు డౌన్ పేమెంట్ చేసుకోవాల్సింది ఉంటుంది సార్. ఇంకా ఇది చూసారనుకోండి, ఇది స్విఫ్ట్ సార్. ఇది స్విఫ్ట్ పెట్రోల్ 2011 మోడల్, 80,000 తిరిగింది. 2011 ఫ్యూల్ పెట్రోల్, 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది ఇంకొక స్విఫ్ట్ ఉంది సార్. ఇది స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్, 2018 మోడల్ డీజిల్ వెహికల్, 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. 2018 మోడల్ ఫ్యూల్ డీజిల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ సార్. స్విఫ్ట్ VXi ఆటోమేటిక్, 75,000 తిరిగింది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. ఇది వచ్చేసి 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. రేట్ చెప్పాను కదా, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఎందుకంటే సార్ ఈ మారుతి బండ్లు, హుండా మారుతి బండ్లు ఎస్పెషలీ స్విఫ్ట్ డిజైర్కి మార్కెట్లో హెవీ డిమాండ్ ఉండే వరకు ఆ ఆపోజిట్ పర్సన్ కానీ, అందుకే మాకు నేనుగా చెప్తున్నాను కదా సార్ క్లియర్గా, స్విఫ్ట్లు కానీ డిజైర్లు కానీ మీకు చూపించాలా అంటే ఆ రేట్లు అనేది ఇంత ఇక్కడ అనేది పెట్టడం జరిగింటుంది సార్. ఎందుకంటే అది మార్కెట్లో దాన్ని అలా డిమాండ్ దాన్ని అట్లా క్రియేట్ చేసేసారు. ఏది స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ అంత క్రియేట్ చేశారు కాబట్టి మేమే మీకు చూపించాలన్నా కానీ మాకే ఏదవుతుంది. ఎందుకంటే మార్కెట్లో పోయే బండ్లు కానీ అలాగే ఉంటాయి స్విఫ్ట్లు. మార్కెట్లో ఆ కస్టమర్లు కానీ తీసుకునే మీరైనా కానీ తీసుకునే వాళ్ళు కానీ స్విఫ్ట్ డిజైర్కి ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు. ఇది వచ్చేసి 2011 మోడల్ రిడ్జ్ అండి, డీజిల్ వెహికల్, 1,29,000 సార్, 1 lakh తిరిగింది సార్. ఇది వచ్చేసి అరౌండ్గా 3 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అరౌండ్గా 280 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకా ఇది చూసారనుకోండి, స్విఫ్ట్ VXi పెట్రోల్, చాలా బాగుంది బండి. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ 58,000 తిరిగింది సార్. ఇది 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. అంటే మీరు వస్తే కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ సేమ్ 2014 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్ VXi. ఇది 83,000 తిరిగింది, 4 lakhs చేంజ్ ఉంది సార్, ఇది కానీ నెగోషియబుల్. ఇంకా ఇది చూసారనుకోండి, స్విఫ్ట్ 9 మోడల్ పెట్రోల్, 9 మోడల్ అరౌండ్గా మీకు 220, 230 ఆ బడ్జెట్లో రావచ్చు. అందుకే చెప్పా కదా, ఇక్కడ క్వార్టర్ ప్రైస్ అరౌండ్ 3 lakhs ఉంది. అయితే కస్టమర్తో మాట్లాడితే మనకు అరౌండ్గా 220, 230, 240 అట్ల వరకు ట్రై చేసి మనం క్లోజ్ చేయొచ్చు. చూసారనుకోండి, స్విఫ్ట్ ఇదొకటి ఉంది సార్. ఇది వెహికల్ మన దగ్గర సర్టిఫై అయిందో లేదో తెలియదు, దానికి షీట్ అయితే లేడు, షీట్ అయితే పెట్టడం జరగలేదు. ఇంకా చూసారనుకోండి, 2006 మోడల్ పెట్రోల్ స్విఫ్ట్. తక్కువలో కావాలా ఎవరినాకైనా, సపోజ్ డ్రైవింగ్ పర్పస్ కావాలా, స్విఫ్టే కావాలా, ఇంటికి బండి ఉండాలా. ఇప్పుడు చాలా వరకు చాలామంది ఏమంటే తప్పకుండా బైకులు ఉంటాయో లేదో కానీ తప్పకుండా కార్లు అయితే చాలామంది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అది సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది ఎందుకు అంత డిమాండ్ ఎక్కువ అయిపోయిందంటే మీకు ప్రతి ఇంట్లో కార్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే కార్ ఉన్నా కానీ మీరు చెప్తారు సార్ ఇంత రేటా అంత రేటా కాదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు బైక్లే తీసుకోండి, అరౌండ్గా 150, 1.8, 1.7లో బైక్లే రావడం లేదు. అయితే కార్లు వచ్చేస్తున్నాయి. కార్లు అనేది సేఫ్టీ,
ఎండకు కానీ వానకు కానీ టోటల్ సేఫ్టీ ఉంటుంది కారు అయితే సేఫ్టీ పరంగా చాలా ఉంటుంది.